హై ఫ్రెండ్స్, నేను మీ ఫార్మా పెడిగాగ్. టుడే మీకు ఏపీలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఒక డిజీజ్ గురించి చెప్పబోతున్నాను. అది ఏమిటి అంటే స్క్రబ్ టైఫస్. ఇప్పటికి ఏపీలో 1315 కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఈ వ్యాధితో మృతి చెందింది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటో, దాని వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన జ్వరం. ఇది నల్లి, మైట్ కరిచినప్పుడు వస్తుంది. ఇది ఓరియంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి సాధారణంగా అడవుల్లో, పొలాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నల్లి కరిచినప్పుడు ఆ ప్రదేశంలో ఒక చిన్న పుండు ఏర్పడుతుంది. దానిని ఎస్కార్ అంటారు. దీనితో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, దద్దుర్లు మరియు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. స్క్రబ్ టైఫస్ను గుర్తించడానికి రక్త పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు అవసరం. దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేయవచ్చు. ఈ వ్యాధి గురించి తెలుసుకోవడం, లక్షణాలను గుర్తించడం మరియు సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఈ స్క్రబ్ టైఫస్ వచ్చినప్పుడు కొన్ని సింప్టమ్స్ అంటే లక్షణాలు కనపడతాయి. అవి: ఎస్కర్, ఇది నల్లి కరిచిన ప్రదేశంలో ఏర్పడే నల్లటి, పొలుసుల నొప్పి లేకుండా ఉంటుంది మరియు శరీరంలోని దాగి ఉన్న ప్రదేశాలలో గుర్తించబడకపోవచ్చు. ఎస్కార్ అనేది బాక్టీరియా ప్రవేశించే ప్రదేశాన్ని సూచిస్తుంది. ఫీవర్, అధిక జ్వరం ముఖ్యమైన లక్షణం. తరచుగా చలి మరియు వణుకులతో కూడి ఉంటుంది. రీజనల్ లంఫాడెనోపతి అంటే ఎస్కార్ ప్రదేశానికి దగ్గరగా ఉన్న లంఫాటిక్ సెల్స్ ఉబ్బడం సాధారణం. హెడేక్ అంటే తలనొప్పి తరచుగా తీవ్రంగా మరియు నిరంతరంగా ఉంటుంది. అలాగే మయాల్జియా అంటే కండరాల నొప్పులు మరియు బాధలు ఉంటాయి. ర్యాషెస్ అంటే మొండెంపై కనిపించే మరియు అవయవాలకు వ్యాపించే మచ్చల దద్దుర్లు. కాఫ్ అంటే పొడి దగ్గు, కొన్నిసార్లు న్యూమోనియాగా మారుతుంది. ఈ స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సమస్యలు ఏమిటో చూద్దాం. అవి: రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే ఊపిరితిత్తులలో వాపు వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. అలాగే మెనింజైటిస్ అంటే మెదడు మరియు మెనింజెస్ అనే రక్షిత పొరలలో వాపు రావడం వలన తీవ్రమైన నరాల సమస్యలు ఏర్పడతాయి. రీనల్ ఇష్యూస్ అంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వలన శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. మయోకార్డైటిస్ అనగా గుండె కండరాలు వాపుకు గురై గుండె పనితీరును దెబ్బతీస్తుంది. ఇలా చాలా సమస్యలకు దారితీస్తుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే స్క్రబ్ టైఫస్ ట్రీట్మెంట్లో యాంటీబయాటిక్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఈ వ్యాధికి సమర్థవంతమైన ట్రీట్మెంట్ అందించడానికి డాక్టర్స్ సాధారణంగా డాక్సీసైక్లిన్ లేదా అజిథ్రోమైసిన్ వంటి మందులను సూచిస్తారు. ట్రీట్మెంట్ ప్రారంభించిన తర్వాత రోగులు సాధారణంగా 24 నుండి 48 గంటలలోపు ఉపశమనం పొందుతారు. అయితే పూర్తి కోర్సును పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఫైనల్గా మ్యాటర్ ఏంటి అంటే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఫాలో ఫార్మా పెడిగాగ్ యూట్యూబ్ ఛానల్.